బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల నిర్వహణపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయంటున్నారు, లేదంటే కష్టమైన వ్యాఖ్యానించారు. అయితే పార్లమెంట్ సెషన్స్ అయిపోతే ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీ ఎన్నికలకు భయపడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక మధ్యప్రదేశ్లో ఒక్క దగ్గరే బీజేపీకి అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనూ పోటీ చేస్తుందని మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ పార్లమెంట్ కలిసి వస్తే తమకే ప్లస్ అని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. ఉద్యమంలో పాల్గొని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు ప్రజలను నమ్మరని కూడా తెలిపారు. వీరిద్దరి వెనుక సీమాంధ్రులు ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు సెట్ అవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మోదీని తాము తిట్టినంతగా ఎవరూ తిట్టలేదన్నారు. తాము పోరాడినంతగా ఎవరూ పోరాడలేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత సీన్ లేదన్నారు మంత్రి కేటీఆర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల నిర్వహణపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్నారు, లేదంటే కష్టమని వ్యాఖ్యానించారు. అయితే పార్లమెంటు సెషన్స్ అయిపోతే ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీ ఎన్నికలకు భయపడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధిక 5 రాష్ట్రాల ఎన్నికలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో ఒక్క దగ్గరే బీజేపీకి అవకాశం ఉందన్నారు ఆయన. ఇక బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనే పోటీ చేస్తుందని మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ పార్లమెంట్ కలిసి వస్తే తమకే ప్లస్ అని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు కేటీఆర్. ఉద్యమంలో పాల్గొని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలను ప్రజలు నమ్మరని తెలిపారు. వీళ్ళిద్దరు వెనక సీమాంధ్రులు ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు సెట్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక మోదీని తాము తిట్టినంతగా ఎవరూ తిట్టలేదని, తాము పోరాడినంతగా ఎవరూ పోరాడలేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత సీన్ లేదన్నారు మంత్రి కేటీఆర్. దీని మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే బీఆర్ఎస్ అధినేత అంటే ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పార్టీలోనే ఒక ఆందోళనకరమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలు ఈ నెల అంటే అక్టోబర్ 10 లోపల వస్తేనే, నోటిఫికేషన్ వస్తేనే ఎన్నికలు ఉంటాయి, లేకపోతే ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొద్దిసేపటి క్రితము కేటీఆర్ మీడియాతో మన చర్చ సమయంలో చెప్పడం జరిగింది. వాస్తవంగా అందులో కూడా నిజం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా అయితే డిసెంబర్లో ఎన్నికలు ఉండాలి. డిసెంబర్లో ఎన్నికలు రావాలంటే అక్టోబర్ 10 లోపనే నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే, ఈ కౌంటింగ్ ని దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ ఆ తరహా వ్యాఖ్యలు చేశారని అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్టోబర్ 10 లోపల నోటిఫికేషన్ వస్తే ఎన్నికల సరిగ్గా 2 నెలల సమయం పడుతుంది. ఇది ఎన్నికల కమిషన్ కు కావాల్సిన సమయం కాబట్టి ఈ లోపు ఎన్నికలు రావాల్సిన అవసరం, ఈ లోపు నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే గనక ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల మీద దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కూడా మరి కొద్ది రోజుల్లో నిర్వహించబోతుంది. సో పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల మీద ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి పదే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ జమిలీ ఎన్నికల మీద ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎన్నికలు ఉంటాయని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అంటే జమిలీ ఎన్నికలు గనక ఉంటే మళ్ళీ ఎన్నికలు అంటే వచ్చే ఏడాదికి జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జమిలీ మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలి, అది కూడా పార్లమెంట్ అసెంబ్లీ కలిపి జరపాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ లో కనుక 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా మనకి మే జూన్ లో మరో 4 రాష్ట్రాలు, అదేవిధంగా అక్టోబర్ నవంబర్ లో వచ్చే 2024 అక్టోబర్ నవంబర్ లో మరో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. సో వీటినన్నింటినీ కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరపాలనుకో కనుక మే జూన్ అయితేనే కరెక్ట్ గా ఉండే అవకాశం, ఏప్రిల్ మే కరెక్ట్ గా ఉండే అవకాశం ఉంది. సో కేటీఆర్ కూడా ఈ క్యాలిక్యులేషన్ దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే కనుక ఇప్పుడు పార్టీలో ఇప్పటికే
ఏవైతే క్యాండిడేట్స్ ని ప్రకటించడం జరిగిందో వారి పరిస్థితి మరింత ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ముందస్తు టికెట్లు ప్రకటించిన తర్వాత పార్టీలో ఒక ఇంత అయితే ఆర్థికంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఒక ఇంత బాధపడుతున్నారని చెప్పొచ్చు. ఈ ఎన్నికలు మరింతగా లేట్ అయితే కనుక పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీలకు అంతర్గతంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా క్లారిటీ రావాలనుకుంటే కనుక మనకి మరికొద్ది రోజుల్లో జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కేటీఆర్ తన చిట్ చాట్ లో ఇటు కాంగ్రెస్ ని బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదే ఎందుకంటే బీజేపీ వెనక సీమాంధ్ర నాయకుడు కిరణ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని చెప్పేసి, అదే విధంగా ఇటు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెనక చంద్రబాబు నాయుడు అని పార్టీ ఉందని చెప్పేసి పదే పదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా సహజంగానే చేసే వ్యాఖ్యలు కాబట్టి ఇవి రాజకీయ వ్యాఖ్యలుగా విమర్శలుగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక మొత్తానికి ఏదైతే ఎన్నికల సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అది వాస్తవమా కాదా అంటే మనకి ఈ పార్లమెంట్ సమావేశాల తర్వాతనే తేలే అవకాశం ఉంది. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.